దిస్ ఈజ్ ఈకే ట్యూటోరియల్ 1. సో మనం నెక్స్ట్ గామా ఫంక్షన్స్కి వెళ్దాం. దానికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. సో ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మన నెక్స్ట్ గామా ఫంక్షన్స్. సో డెఫినేషన్ గామా ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ e power x power n minus 1 dx వేర్ n ఈజ్ గ్రేటర్ దెన్ 0 అనమాట. సో మీరు ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాడు అనుకోండి. షో దట్ ఒక థీరమ్స్ ఉన్నాయి, ఇందులో ఎక్కువగా థీరమ్స్ లేవు, లైక్ దట్ గామా అండ్ బీటా లాగా లేదు గామాలో. సో చిన్న చిన్నవి ఉన్నాయి. సో ఇది చూడండి, n+1 ఈజ్ ఈక్వల్ టు ఇది తెలుసు. సో మనకేం తెలుసు, వీ నో దట్ మనకి గామా ఎన్కి కూడా ఒక ఫార్ములా ఉందంట. అదేంటి అంటే n-1 ఇంటూ గామా n-1. ఓకేనా. సో ఇక్కడ పుట్ n ఈజ్ ఈక్వల్ టు n+1 పెట్టండి. సో అప్పుడు గామా n+1 ఏమవుతుంది చూడండి, n ప్లస్లో n+1 పెట్టండి. సో n+1 - 1 దట్ బికమ్స్ n, అండ్ ఇక్కడ కూడా n అవుతుంది. సో దట్, సో మనం ప్రూవ్ చేసేసాం కదా. నెక్స్ట్ ఇది కూడా చేద్దాం. మీరు ఇది కూడా చేయొచ్చు. సో ఇది కూడా చూడండి, కావాలంటే మనకి ఏమి ఇచ్చాడు, గామా n ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ గామా n-1 అని ప్రూవ్ చేయాలనుకోండి. సో మీరు ఏం చేస్తారంటే, మనకి గామా ఆఫ్ n అంటే ఏం తెలుసమ్మా, 0 to ఇన్ఫినిటీ e power x power n-1 dx. సో మనకి ఇంటిగ్రేషన్ చేయాలి తెలుసు కదా, ఇంటిగ్రేషన్లో ఐలేట్ యూస్ చేస్తాం. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఎక్స్పోనెన్షియల్ ఉంది అంటే లాస్ట్కి. సో ఎక్స్ అనేది ఆల్జిబ్రిక్, సో ఆల్జిబ్రిక్ ముందు కాబట్టి ఇది f(x), ఇది g(x). సో దీనికి ఇంటిగ్రేషన్ చేయండి, ఏమవుతుంది, ఫస్ట్ f(x) ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ g(x) dx ప్లస్ హోల్ ఇంటిగ్రేషన్ డెరివేటివ్ ఆఫ్ f(x) అంటే n-1 ఇంటూ x పవర్ n-1 -1 అంటే -2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ అదే g(x) dx, మళ్ళీ మొత్తానికి కలిపి ఒక dx. ఓకేనా, ఏదనేది రాస్తాం. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడండి. సో ఇది మొత్తం కూడా ఫస్ట్ ఇన్ఫినిటీ టు 0 తీసుకోండి. సో మైనస్తో మల్టిప్లై అవుతుంది కదా. సో -x పవర్ n-1 e పవర్ -x 0 to x ఇన్ఫినిటీ ప్లస్ ఇది n-1 బయటికి రాసేయండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ లోపలిది చేద్దాం, ఇంటిగ్రేషన్ బయట పెట్టేసుకోండి. 0 to ఇన్ఫినిటీ లోపలిది చేద్దాం. ఇక్కడ ఏమొస్తుంది, x పవర్ n-2 మిగిలింది, దీన్ని ఏంటిది -x. ఓకేనా. యాక్చువల్గా మనకు ఫార్ములాలో ఏముంటుంది, ఇక్కడ మైనస్ ఉంటుంది కదా. సో ఈ మైనస్ ఇక్కడ ఇంటిగ్రేషన్లో వచ్చే మైనస్ ప్లస్ అయిపోయింది. ఓకేనా, మళ్ళీ dx ఉంది. సో మళ్ళీ మీరు ఇక్కడ చేస్తే ఇది సబ్స్టిట్యూట్ చేయండి, మీకు 0 వస్తుంది. ఇది చూడండి n-1 ఇంటూ ఇది n-1 ఇంటూ మీరు చూస్తే ఇది ఏంది గామాలోనే, ఇది చూడండి n-1 -1 లాగా ఉంది. దీన్ని n అనుకున్నారనుకోండి, మీరు మళ్ళీ గామా ఫంక్షనే చూడండి. సో అంటే n ప్లేస్లో ఏముంది, గామాలో n ప్లేస్లో n-1 ఉంది. సో గామా n ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా, n-1 ఇంటూ గామా n-1 అనమాట. సో ఇప్పుడు మనం ఇలాంటి చిన్న చిన్న థీరమ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం వీటి మీదే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం ఒక థీరం చూద్దాం, ఇంకొకటి రిలేషన్ది. సో చూడండి, థీరం అనమాట, రిలేషన్షిప్ కూడా అనమాట. ఎక్కడైనా మీకు బీటా ఇచ్చి గామాలో ఆన్సర్లు అడిగినా, లేదా గామా ఇచ్చి బీటాలో ఆన్సర్ అడిగినా, మీరు అక్కడ ఇదే యూజ్ చేయాలన్నమాట. జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి మీరు, అంతే. దీనిలో మీరు పెద్దగా చేయాల్సింది ఏం లేదు. సో ఇక్కడ చూడండి, మనకి ఏం తెలుసు, గామా ఆఫ్ m తెలియదు కదా. సో అది చూద్దాం. ఏంటి, మనకి 0 to ఇన్ఫినిటీ e power x పవర్ m-1 dx అంతే. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. ఇక్కడ ఏం చేద్దామంటే, m ప్లేస్లో ఏదైనా సబ్స్టిట్యూట్ చేసుకుంటే x ప్లేస్లో మనకు ఆన్సర్ వస్తుంది. సో ఎలా రాసుకోవాలి అంటే, మనకి ఎట్లాగో డిఫైన్ చేయడానికి t కావాలి కాబట్టి t పెట్టుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి y అనుకుందాం. సో yt. సో ఇక్కడ నుంచి డెరివేటివ్ చేయండి, dx ఈజ్ ఈక్వల్ టు y అనేది నార్మల్ నెంబర్, ఇక్కడ t అంటే dt. సో ఎప్పుడైతే ఈ లిమిట్స్ చూసుకోవాలి కదా, x ఈక్వల్ టు 0 ఉంటే t ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ చూడండి 0నే అవుతుంది. నెక్స్ట్ x ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయితే t ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఇన్ఫినిటీనే అవుతుంది. సో మనకి గామా ఆఫ్ n ఏమవుతుంది, 0 to ఇన్ఫినిటీ e పవర్ yt హోల్ పవర్ m-1. నెక్స్ట్ dx అంటే ఏమొచ్చింది, y ఇంటూ dt అనమాట. ఏంటి, y ఇంటూ dt, y ఇంటూ dt కాబట్టి మనం ఏం చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఇక్కడ సపరేట్ చేసుకుందాం. సో 0 to ఇన్ఫినిటీ e పవర్ -yt y పవర్ m-1 ఇంటూ t పవర్
m-1. ఓకే, ఇంక ఇక్కడ ఏముంది y⁴1 ఉంది కదా, సో ఆ +1 ఇక్కడ తీసుకోండి, +1 -1 క్యాన్సిల్ అయిపోతుంది dt. సో మనకి ఏం మిగిలింది గామా ఆఫ్ m తీసుకుంటే ఈ y అనేది నాకు ఎక్స్ట్రా పార్ట్ కాన్స్టెంట్ వాల్యూ అనుకున్నాం కదా, అది తెచ్చుకోండి y⁴m. అప్పుడు ఏమవుతుంది 0 to ∞ e⁻ yt ఇంటూ t⁻m-1 dt అనమాట. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఈ రెండు సైడ్లో మనకు ఆన్సర్ కావాలంటే ఏం చేయాలి తెలుసా, మల్టిప్లై బోత్ సైడ్స్ బై e⁻ y/m+n-1 అండ్ ఇంటిగ్రేటింగ్, అదంతా మల్టిప్లై చేశాక ఇంటిగ్రేటింగ్ బిట్వీన్ ది లిమిట్స్ 0 to ∞తో చేయాలి. గుర్తుపెట్టుకోండి 0 to ∞కి మనం అనేది ఇక్కడ ఇంటిగ్రేట్ చేయాలి. సో 0 to ∞ గామా ఆఫ్ m/y/m ఓకే ఇంటూ e⁻y/m+n-1 dy. సో ఇక్కడ ఆల్రెడీ ఇంటిగ్రేషన్ ఉంది కాబట్టి హోల్ ఇంటిగ్రేషను మళ్ళీ లోపల ఇంటిగ్రేషన్ e⁻−yt t⁻m-1 dt ఇంటూ ఏం మిగిలింది ఇక్కడ e⁻y/m+n-1. ఓకేనా, ఇంటూ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా dy అనేది రాసుకోవాలి. ఓకేనా, సో ఇప్పుడు చేయండి, ఇది గామా m అనేది ఏంటిది ఇక్కడ ఫంక్షన్ కాదు. ఓకేనా, ఇది వైలో ఉంది కాబట్టి ఇప్పుడు y అనేది ఇందులోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ 0 to ∞ e⁻−y పవర్ చూడండి, ఈ m -m అయిపోతుంది కదా, క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏం మిగులుతుంది n-1 dy మిగులుతుంది ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 0 to ∞ ఇదేమైపోతుంది ఇక్కడ చూడండి, లోపల ఇంటిగ్రేషన్ కూడా రాసుకుందాం e⁻∞. ఇక్కడ చూడండి yt, ఇక్కడ y అంటే y కామన్ తీసి కదా, -y కామన్ తీసి ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ ఏం మిగులుతుంది t, ఇంకేం మిగిలింది y⁻m+n-1 t⁻m-1 dt t⁻m-1 dt అనేది మిగులుతుంది ఇంటూ dy అనేది ఉంది మనకి. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మీరు ఇక్కడ సైడ్దే సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏంటి 0 to ∞, మళ్ళీ 0 to ∞, ఇక్కడ మీరు y ప్లేస్లో x రాయండి, అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. అదే t ప్లేస్లో dy లోపలికి రాసుకోండి, x బయటికి రాయండి, అప్పుడు మీకు ఇంటిగ్రేషన్ అయిపోతుంది. సో మీరు ఇంటిగ్రేట్ చేయడం కూడా పెద్దగా అవసరం లేదు. ఇది 0 to ∞. ఇది చూడండి, ఇది ఏంటో గుర్తుపెట్టారా, మన గామా ఫంక్షనే, గామా m+n ఫంక్షన్. ఇది గామాలోనే ఇక్కడ చూడండి, గామాలోనే m ప్లేస్లో మనకి ఇక్కడ m+n అనేది ఉంది, x అంటే ఇక్కడ y అని ఉంది అంతే. ఓకేనా, సో ఇది ఉంది. నెక్స్ట్ ఏంటి ఇంటూ బై, ఇలా ఉన్నప్పుడు ఏంటి తీసుకుంటాం, ఇది ఏదైతే 1 + x ఉంటుందో దానికి హోల్ పవర్ m+n రాస్తాం అంతే. ఓకేనా, సో దీనికి చూడండి మళ్ళీ x⁻m-1 dx. సో ఇలా చూస్తుంటే, సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే వచ్చిన దాంట్లోనే అక్కడ ఏముండే గామా n ఇంటూ ∞ 0 to ∞ e⁻−y/n-1 dy అని ఉండే. ఇక్కడ ఏమొచ్చింది గామా m+n ఈజ్ కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to x x⁻m-1/1 + x హోల్ పవర్ m+n dx. ఇది ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందా? సో ఏదో కాదు, అది ఇది గామా n, ఇది తీసుకొస్తే గామా m+n, ఇది తీసుకొస్తే ఇది ఏందో చూసారా, y ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉంది మనకు అంతే, మన గామా ఫంక్షనే n, గామా n ఈజ్ ఈక్వల్ టు ఇదేంది βm,n ఫంక్షన్, ఇంకొక టైప్ కదా. సో βm,n, సో βm,n ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది గామా n ఇంటూ గామా n/గామా m+n అనే థీరం అనేది వచ్చింది. ఈ థీరం కూడా మనకి ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటాడు. సో మనకి ఇలా ఇచ్చినప్పుడు ఈ పవర్లో ఉంది కాబట్టి వీ నో దట్ గామా n ఈ 0 to ∞ వచ్చిందంటే గామా. సో e⁻0 to, దీని డెఫినేషన్ తెలుసు కదా మనకి, ఏం తెలుసు 0 to ∞ e⁻−x x⁻n-1 dx బై డెఫినేషన్. సో మనం ఏం చేయాలి, ఇక్కడ x ప్లేస్లో మనకి ఇక్కడ n ప్లేస్లో మనం ఇక్కడ స్క్వేర్ కావాలి కదా. సో అలా గుర్తుపెట్టుకోండి, n ఈజ్ ఈక్వల్ టు 1/2 పెట్టండి, అప్పుడు గామా 1/2 ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే రూట్ π వాల్యూ అనేది దేంది, గామా 1/2 వాల్యూ ఎంత, రూట్ π
π/2. సో దానికోసం యూజ్ చేస్తాను అనమాట ఇక్కడ. సో మైనస్ ఎక్స్ అవుతుంది, ఎక్స్ పవర్ ఇదేమవుతుంది 1/2 మైనస్ 1 అంటే -1/2 dx. సో మనకి ఇక్కడ ఏం తెలుసు, సిన్స్ గామా 1/√2 1/2 ఈజ్ ఈక్వల్ టు √π అనమాట వాల్యూ గుర్తుపెట్టుకోండి. సిన్స్ ఇది వాల్యూ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏం రాద్దాం, √π ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 0 to ∞ e పవర్ మైనస్ ఎక్స్ పవర్ -1/2 ఓకే dx. అయితే మనం దీన్ని చేయాలంటే అంత ఈజీగా రాదు కాబట్టి మనకి x² కావాలి కాబట్టి నేను ఎక్స్ని ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనకి x² కావాలి. సో డైరెక్ట్గా x² అవుతుంది కాబట్టి t² రాసాం. సో అప్పుడు dx ఈజ్ ఈక్వల్ టు 2t dt. వెన్ x ఈక్వల్ టు 0 అవుతే t ఈక్వల్ టు ఏమవుతుంది, సబ్స్టిట్యూట్ చేయండి, 0² అంటే 0నే అవుతుంది. నెక్స్ట్ వెన్ x ఈక్వల్ టు ∞ అవుతే t ∞² అంటే అది అవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది, అది నథింగ్ బట్. సో నాకేమవుతుంది, √π 0 to ఈజ్ ఈక్వల్ టు 0 to ∞ e పవర్ -t². నెక్స్ట్ దీని ప్లేస్లో ఏం రాయొచ్చు, t ప్లేస్లో x ప్లేస్లో ఏం రాయొచ్చు, t² -1/². సో 2 క్యాన్సిల్ అయిపోతుంది. dx ప్లేస్లో ఏం రాయొచ్చు, 2t dt. సో ఇక్కడ మీరు చూస్తే 0 to ∞ e పవర్ -t² √π, ఈ 2 ఇక్కడ రాసేయండి. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 1/t అని రాస్తాను, t dt మిగిలింది. సో t క్యాన్సిల్. సో ఆ పై ఇటు వస్తే 2 ఇటు వస్తే /2 ఓకేనా. సో /2 అనేది వస్తుంది ఓకేనా. సో ఇప్పుడు చూడండి మనకి ఏమొచ్చింది, e పవర్ 0 to ∞, ఇక్కడ x రాసేయండి అంతే, -x² dx అనేది వచ్చింది ఓకేనా. సో ఇలా x రాసేస్తే అయిపోతుంది t ప్లేస్లో. సో మనకు కావాల్సిందే వచ్చేసింది కదా. సో దేర్ ఫోర్ ఇంటిగ్రేషన్ 0 to ∞ e పవర్ -x² dx ఈజ్ ఈక్వల్ టు ఎంత, √π/2. సో విచ్ ఈజ్ ది ఆన్సర్. సో ఇలాంటి థీరమ్స్ అన్నీ అయిపోయాయి అనమాట. ఇలాంటి ఇంపార్టెంట్వి కావాలంటే ఈకే ట్యూటోరియల్ 1కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.